వెల్కమ్ టు SX టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు, మోదీ స్ట్రాంగ్ కౌంటర్. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదమయ్యాయి. డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసిన విమర్శలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతుందని మోడీ తెలిపారు. అంతేకాదు, ట్రంప్ టారిఫ్ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. हमारे लिए सर्वोपरि है. सरकार इस दिशा में हर प्रयास कर रही है, लेकिन देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है. और ये बात सिर्फ मोदी नहीं, हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए, दूसरे को कहते रहना चाहिए. जो देश का भला चाहते हैं, जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं, ऐसा कोई भी राजनीतिक दल हो, कोई भी राजनेता हो, उसने अपने संकोच को छोड़ करके देश हित में हर पल, हर बार, हर जगह देशवासियों के अंदर एक भाव जगाना होगा, और वो है हम स्वदेशी का संकल्प लें. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరహాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు. నిరంతరం R&D కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన గాయత్రి నిలయంలో బస చేశారు.
శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు పీఓ వెంకయ్య చౌదరి గడ్కరీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నితిన్ గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు పీఓ వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. मैंने भगवान से प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद। నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పాలు నొరకలా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కారణంగా జలాశయంలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 24 క్రస్ట్ గేట్లను 5 అడుగులు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సాగర్ కు ఇన్ఫ్లో 2,47,160 క్యూసెక్లు కాగా ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కుడి ఎడమ కాలువలతో పాటు జలాశయం నుంచి మొత్తం 2,57,178 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.10 అడుగులకు చేరుకుంది. తన అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ సింగపూర్ లో పర్యటించారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైఎస్ఆర్సీపీ ఈమెయిల్స్ రాస్తుందంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిపై మెయిల్స్ రాసింది. టీడీపీకి చెందిన వీరాభిమానినే బయటపడటంతో లోకేష్ సిగ్గుతో ముఖం చాటేస్తున్నాడని ధ్వజమెత్తారు. సింగపూర్ లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో
మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పాడు? 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని. మేము కూడా అదే చెప్పాం. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 ఏళ్లకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 40,000 అని అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది కేవలం 5,000 మాత్రమే. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత డబ్బులు జమ చేస్తానని చెప్పి ఆ కార్యక్రమాన్ని దర్శిలో ప్రారంభించబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అని చెప్పి గొప్ప ప్రకటనలు చేసినారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి కావాల్సిన పత్రికలకు లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా, ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడతా. రాజకీయాలలో మన వ్యక్తిగతమైన విషయాలు కానీ, పనికిరాని పనికిమాలిన మాటలు కానీ, బూతు పదాలు కానీ, మీసాలు దువ్వడం కానీ అనవసరం. ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా. గతంలో కూడా ఇట్టే మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. నేను మాట్లాడే ప్రజా ప్రయోజనాలకు, రైతులకు సంబంధించిన విషయాలను ఏవైతే ప్రస్తావిస్తానో, కొన్ని ప్రశ్నలను రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నానో, వాటికి కడప నుంచి మొదలై ఈ రాష్ట్రంలో నలుమూల వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా, ఈ కూటమిలో ఏర్పడినటువంటి ఏ ఒక్క నాయకుడైనా రైతుల కోసం సమాధానం గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటానా. మీరు ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఆశిస్తూ ఉన్నా. మొట్టమొదటిది, మీరు 20,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఎందుకు 14,000 రూపాయలే ఇస్తా ఉన్నారు? ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు 6,000 రూపాయలు ఎందుకు ఎగరగొడుతున్నారు? చెప్పు తెగుద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ. మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అసభ్యకర కామెంట్స్ చేశారని కొందరు యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. న్యాయస్థానాలు అంటే తమకు గౌరవం ఉందని సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకుంది. ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసి ప్రభుత్వం కూలిపోతుంది. పగటి కలలు కన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుందని తెలిసినా బీఆర్ఎస్ నాయకులు నానా యాగి చేశారు అని శ్రీనివాస్ అన్నారు. సభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది. వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలను మేము శాసనసభలో, శాసన మండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్ కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చమని చెప్పండి. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన, సలహా, సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు ఉన్నాయని చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్. స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మేము మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ గాని, అటు హరీష్ రావు గాని, అటు కవిత గారు గాని రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్న మాట. ఆడతల్లు ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీకి చెల్లించింది. ఇప్పుడేమంటావు కేటీఆర్? మైనంపల్లిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు. మైనంపల్లి అనుచరులు సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తమపై దాడి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి అనుచరులు మాపై అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, దీనిపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించిన మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత యాదవ్ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా కిషోర్ మరియు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మేరకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి రావడం జరిగింది. దేనికోసం అంటే మాకు 15 తారీఖు రోజున ఈ చెక్కుల పంపిణీ ప్రోగ్రాంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, కార్పొరేటర్లందరి మీద కూడా దాడి జరిగింది. దానికోసం అని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మమ్మల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. పరామర్శించే సందర్భంలో చేసిన వీడియోలు అవి అసభ్యకరంగా ఇన్స్టాలలో పోస్ట్ చేస్తూ వాటిని మమ్మల్ని లేడీస్ అని చూడకుండా అవమానించడం జరుగుతుంది. మేము వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాము, వాళ్ళకి అక్క చెల్లెలు లేదా, తల్లి లేదా, మాలాంటి తల్లి లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాము. అంతేకాదు ఇన్స్టాల్లో వేల మంది కూడా షేర్ చేయడం జరుగుతుంది.
వాళ్ళు ఏదైనా సమాజానికి ఉపయోగపడేటివి షేర్ చేస్తే బాగుంటది, కానీ ఇట్లాంటివి ఖండించాలి కానీ షేర్ చేస్తున్నారు. దీని మీద ఎట్లాగైనా మేము మా అల్వాల్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి కూడా వాళ్ళు న్యాయం చేయట్లేరు మాకు. అందుకోసమే మానవ హక్కుల కమిషన్ కి రావడం జరిగింది. వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు మేము ఉమెన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. ఇది కూడా మాకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారిని కూడా యాజ్ ఏ మహిళగా ఆమెను కూడా కలిసి మేము మా బాధని చెప్పుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మాకు తిండి పెట్టండి సారు, ఆకలితో అలమటిస్తున్న గిరిజన పాఠశాల విద్యార్థులు, పేద విద్యార్థులకు సరైన భోజనం అందించలేని దుస్థితికి విద్యా వ్యవస్థను దిగజార్చిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీప్రిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెల రోజులుగా సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు ఉడకని అన్నం పెడుతున్నారని, కుళ్ళిన అరటి పండ్లు ఇస్తున్నారని, భోజనం బాగాలేదని పడేస్తే తిడుతున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. మెనూ ప్రకారం కూడా భోజనం పెట్టడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండట్లే బియ్యం సరైన మెనూనే పెట్టట్లే, పల్లి పట్టీలు ఇవ్వట్లే, బిస్కెట్లు ఇవ్వట్లే, అట్టికాయలు అవి పుల్లిపోయిన అట్టికాయలు వస్తున్నాయి. చికెన్ కూడా నీసు వాసన వస్తుంది. ఏం బాగోట్లేదు ఫుడ్. సాంబార్ చికెన్ కూడా తక్కువనే వస్తుంది. రోజు కిచిడీనే అసలు. మొత్తం బియ్యం బియ్యమే ఉంది, బూస్ట్ పెట్టట్లేదు. మొత్తం రైస్ మొత్తం బియ్యం బియ్యమే ఉంటుంది. అసలు పులిహోర అన్నట్టే ఉండట్లేదు. మేడం అసలు సరైన మీద ఇవ్వట్లే వంటలకి. అసలు వంటలు సరైన సప్లై ఇవ్వట్లే, కూరగాయలు ఇవ్వట్లే. మేడం మాకు తెలవదు, భయపడకూడదు. మెనూ అయితే బాగలేదన్న. అసలు ఆ మెనూ తినాలంటే ఎట్లా ఉంటుంది, మొత్తం డ్రమ్ముల నిండా అన్నమే ఉంటుంది. అది ఎవరు తినట్లేదు అన్నం. అన్నం అసలు ఉడకట్లేదు, అందరు పడేస్తున్నారు అన్నం. కోటి రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాకవరంపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈగిల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సమాచారం మేరకు నర్సీపట్నం గ్రామీణ సీఐ రేవతమ్మ, మాకవరంపాలెం ఎస్ఐ దామోదర నాయుడు తమ సిబ్బందితో రాచపల్లి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 39BS 0373, ఏపీ 39 UX 7752 వాహనాలతో పాటు స్కూటీ ఏపీ 39 QD 6905 నెంబర్ కలిగిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా 10 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 370 కేజీల గంజాయి గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి అడవి ప్రాంతం నుండి హైదరాబాద్ కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న నిందితులు నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన పోల్రెడ్డి దుర్గాప్రసాద్, నర్సీపట్నం చెందిన బంగారు శివ, రోలుగుంటకు చెందిన వి సర్వవరం గ్రామానికి చెందిన పంచాడ అప్పలనాయుడు మరియు సబ్బవరపు నాయుడు. వీరిపై కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు అండ్ టీమ్ ప్లస్ ఇందులో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ అంతా కూడా కలిసి ఈరోజు రాచపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేశారు. వచ్చేసరికి మాకు ఒక ఎర్టిగా వెహికల్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ ఒకటి, ఒక స్కూటీ ఒకటి, ఈ 3 వెహికల్స్ను కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగి వాటిని తనిఖీ చేస్తే మీడియేటర్ సమక్షంలో తనిఖీ చేయగా స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో ఒక 5 బ్యాగ్స్ ఆఫ్ గాంజా, అట్లాగే ఎర్టిగా వెహికల్లో 10 బ్యాగ్స్ ఆఫ్ గాంజా దొరికింది. వీటన్నిటిని కూడా మనం వెయింగ్ వేయించగా 370 కిలోల గాంజా ఉంది. అట్లాగే దీని ఖరీదు సుమారుగా ఇప్పుడు వాళ్ళు కొనడం అయితే ఇంచుమించుగా 18 లక్షల రూపాయల 50,000 రూపాయలు కొన్నారు. ఈ సరుకు ఇక్కడి నుంచి అంటే మన చిత్రకొండ దగ్గర, ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర వాళ్ళు కొని అక్కడి నుంచి అంజలి శనివారం వరకు, చింతపల్లి దగ్గర అంజలి శనివారం వరకు తీసుకొని వచ్చి ప్రైవేట్ వెహికల్ మీద తీసుకొని వచ్చి అక్కడి నుంచి మోత ద్వారా
రోలుగుంట మండలం నిండుకొండ దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఈ ఎర్టిగా వెహికల్ మరియు షిఫ్ట్ డిజైర్ వెహికల్స్లోని తీసుకొని వచ్చారు. అట్లాగే ఈ స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీ కూడా పైలటింగ్ చేసుకుంటూ వచ్చేసరికి మనం ఇంటర్సెప్ట్ చేసి అందులో ఒక 4 ముద్దాయిలు మనం అరెస్ట్ చేయడం జరిగింది. బంగారు శివ, దానిమిరెడ్డి వీధి, నర్సీపట్నం అండి. అట్లాగే సబ్బవరపు నాయుడు, వీరభద్రపేట, ఎంకే పట్నం, రోలుగుంట మండలం అండి. అట్లాగే పంచాడ అప్పలనాయుడు, వీంది వి సర్పవరం విలేజ్, రోలుగుంట మండల్, పోలిరెడ్డి దుర్గాప్రసాద్, నీలంపేట గ్రామం, నర్సీపట్నం. వీళ్ళు మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు స్టిల్ ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని ఇంకొక 4 మెంబర్స్ని మనం అంటే ఈ కారులో నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళని 4గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఫర్దర్గా మిగతా ఇంకా కాస్త లింకప్స్ మనకు వస్తాయి, వాళ్ళని కూడా అప్రహెండ్ చేయడం జరుగుతుంది. ఈ సరుకు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్తుందండి. వాళ్ళు ఈ వెహికల్స్లోని హైవే వరకు తీసుకొచ్చిన తర్వాత హైవేలో వేరే వెహికల్ నుంచి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని మన ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ బ్రాంచ్ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మన లోకల్ పోలీస్ అంతా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సుమారుగా ₹1,00,00,000 పైన ఉంటుందండి. ఇంకా ఎక్కువే ఉంటుంది, ₹1,00,00,000 కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. వన్స్ ఇక్కడి నుంచి సరుకు మన ఏపీ దాటిన తర్వాత అది డిమాండ్ని బట్టి అప్ టు 1 కిలో గాంజా ఆల్మోస్ట్ 20,000 వరకు కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా ఆ డిమాండ్ బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. ఒక 5 సెల్ ఫోన్స్ కూడా ఈ కేసులోని సీజ్ చేయడం జరిగిందండి. అంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఎర్టిగా కారు, యాక్టివా స్కూటీ ప్లస్ 5 సెల్ ఫోన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ దీంట్లో పాటు ఇంకా స్టాఫ్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ స్టాఫ్ అందరినీ కూడా మన ఎస్పీ గారు రేపు వచ్చే క్రైమ్ మీటింగ్లో అందరినీ కూడా రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తామని చెప్పారు. నేను కూడా ఈ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.